హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీలకు ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్ ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే థర్డ్ క్లాస్ 3వ తరగతికి సంబంధించిన సెమిస్టర్ 1లో 5 పాఠ్యాంశాలు అయితే ఉన్నాయండి. ఈ 5 పాఠ్యాంశాలు కూడా ఏ వీడియోకి ఆ వీడియో సపరేట్గా మనం తెలుసుకున్నాం. ఇవాళ ఏంటి అంటే ఈ ఐదు పాఠ్యాంశాలు కూడా ఒకే వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే మెథడాలజీస్కి సంబంధించిన బయాలజీ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, గణిత బోధనా పద్ధతులు, మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే సెమిస్టర్ 1కు సంబంధించిన తెలుగు 3rd క్లాస్ 3వ తరగతి పాఠ్యాంశాలు 5 పాఠ్యాంశాలు ఇప్పుడు ఒకే వీడియోలో తెలుసుకుందాం. 3వ తరగతి 3rd క్లాస్ తెలుగు కంటెంట్కు సంబంధించినటువంటి సెమిస్టర్ 1లో తెలుగు తల్లి పాఠ్యాంశం, మొదటి పాఠ్యాంశానికి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. తెలుగు తల్లి గేయ రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్యుల, శ్రీరంగం శ్రీనివాసరావు, యోగి వేమన, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. తెలుగు తల్లి గేయ రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? హాస్యమా, కళల, దేశభక్తే, నైతిక విలువల? తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దేశభక్తికి సంబంధించినటువంటి ఇతివృత్తం. ఇక మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయకథ, గేయం, సంభాషణ, కథనం. తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గేయం. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, ఇతనికి మరొక పేరు కూడా ఉందండి. ఆ పేరేమిటి? రావు గారు, శ్రీశ్రీ, శ్రీస్త్రీ, యుగకవి. శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, ఇతనికి మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రీశ్రీ అని అంటారు, శ్రీరంగం శ్రీనివాసరావు అంటారు. ఇక ఐదో ప్రశ్న చూస్తే శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఏ రచన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది? శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఏ రచన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది? మహాప్రస్థానమా, మరో ప్రస్థానమా, ఖడ్గ సృష్ట్యా, అనంతమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మహాప్రస్థానం అనేటువంటి ఆ యొక్క కావ్యం తెలుగు కవిత్వాన్ని, ఆ రచన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిందండి, శ్రీరంగం శ్రీనివాసరావు గారిది. ఇక ఆరో ప్రశ్న చూస్తే శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర ఏది? మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, అనంతం. స్వీయ చరిత్ర ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అనంతం. ఏడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ లాంటిది, మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాన్ని ఇచ్చే మన తెలుగు తల్లి. ఓ తెలుగువాడా ముందుకు నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది, ఇది స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ఇచ్చేటువంటి చక్కని నేల,
సంతోషాలను ఇచ్చేటువంటి చలువరాతి మేడ. ఇటువంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రియమైన నేల. ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించు, ముందుకు సాగిపో, భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం, నీదే విజయం. పై సారాంశం ఏ పాఠ్యాంశంలోనిది? వెలుగు తల్లి, తెలుగు తల్లి, గెలుపు తల్లి, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, తెలుగు తల్లి పాఠ్యాంశంలోనిది. ఇక 8వ ప్రశ్న చూస్తే కల్పవల్లి పదానికి అర్థం ఏమిటి? కల్పవల్లి అనే పదానికి అర్థం సంకల్పాన్ని నెరవేర్చేదా, ధనాన్ని సమకూర్చేదా, కోరిన కోరికలు తీర్చేదా, ఏది కాదు. కల్పవల్లి పదానికి అర్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కోరిన కోరికలు తీర్చేది. 9వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీరంగం శ్రీనివాసరావు గారి కాలం అంటే వారి యొక్క జననం మరియు మరణం 14/4/1910 నుంచి 15/6/1983, 14/4/1910 నుంచి 15/7/1980, 14/3/1911 నుంచి 15/6/1983, 14/4/1920 నుంచి 15/6/1987. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 14/4/1910 నుంచి 15/6/1983 వరకు. 10వ ప్రశ్న చూస్తున్నాం. చంద్రశాల పదానికి అర్థం తెలపండి. చంద్రశాల అర్థం చందమామ గది, చంద్రుని మేడ, చలువరాతి మేడ, తెల్లని ఆకాశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చలువరాతి మేడ. చంద్రశాల అంటే. ఇక 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 11వ ప్రశ్న చూస్తే తల్లి భారతి వందనం అనేటువంటి పాటను రాసినది కింది వారిలో? శ్రీరంగం శ్రీనివాసరావు, దాశరథి కృష్ణమాచార్య, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఎవరూ కాదు. తల్లి భారతి వందనం అనే పాటను రాసినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దాశరథి కృష్ణమాచార్యులు గారు. 12వ ప్రశ్న చూస్తే నిజాం రాజరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినటువంటి వారు? శ్రీరంగం శ్రీనివాసరావు, దాశరథి కృష్ణమాచార్యన, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఎవరూ కాదు. నిజాం రాజరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు, నిజాంకు వ్యతిరేకంగా పాటలు పాడినవారు, కవిత్వాలు రచనలు చేసినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దాశరథి కృష్ణమాచార్యులు గారు. 13వ ప్రశ్న చూస్తే పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా వీరు పనిచేశారు. శ్రీరంగం శ్రీనివాసరావు, దాశరథి కృష్ణమాచార్యుల, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దాశరథి కృష్ణమాచార్యులు గారు. 14వ ప్రశ్న చూస్తే దాశరథి కృష్ణమాచార్యులు గారి కాలం 22/7/1925 నుంచి 5/11/1987 వరకు, 22/7/1922 నుంచి 5/11/1987, 22/6/1925 నుంచి 5/11/1987, 22/7/1920 నుంచి 5/11/1985. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 22/7/1925లో వారి జననం, మరణం 5/11/1987లో జరిగింది. 15వ ప్రశ్న చూస్తే దాశరథి కృష్ణమాచార్యులు గారి రచనలు? అగ్నిధార, రుద్రవీణ, మహోన్రోదయం, తిమిరంతో సమరం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే 16వ ప్రశ్న చూస్తున్నాం. దాశరథి కృష్ణమాచార్యులు గారి స్వీయ చరిత్ర కింది వానిలో? యాత్ర, నా స్వరం, యాత్రా స్మృతి, రుద్రవీణ. దాశరథి కృష్ణమాచార్యులు గారి స్వీయ చరిత్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, యాత్రా స్మృతి. 17వ ప్రశ్న చూస్తే కనవోయి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ప్రియమైననా, చూడబోయినా, వెళ్ళబోయినా, భయం లేకుండానా? కనవోయి అనే పదానికి అర్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చూడబోయి. 18వ ప్రశ్న చూస్తున్నాం. చనబోయి అనే పదానికి అర్థం? ప్రియమైన, చూడబోయి, వెళ్ళబోయి, భయం లేకుండా. చనబోయి అనే పదానికి అర్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వెళ్ళబోయి. 19వ ప్రశ్న చూస్తే అనుంగు పదానికి అర్థం? అనుంగు
ప్రియమైన, చూడబోయి, వెళ్ళబోయి, భయం లేకుండా. అనుంగు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రియమైన. 20వ ప్రశ్న చూస్తున్నాం. నిశ్చయంగా పదానికి అర్థం తెలపండి. నిశ్చయంగా ప్రియమైననా, చూడబోయా, వెళ్ళబోయా, నమ్మకంగానా, తప్పనిసరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నమ్మకంగా, తప్పనిసరి. 21వ ప్రశ్న చూస్తున్నాం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఏ దేశానికి చెందిన కథకులు మరియు నవలాకారులుగా ప్రసిద్ధి? అమెరికా, జర్మనీ, రష్యా, ఇండియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రష్యాకు చెందినటువంటి లియో టాల్స్టాయ్ గారు ప్రఖ్యాతమైనటువంటి కథకులు మరియు నవలాకారులు. ఇవాళ టాపిక్ ఏంటి అంటే 2వ పాఠ్యాంశం మర్యాద చేద్దాం సంబంధించినటువంటి సెమిస్టర్ 1కు సంబంధించిన పాఠ్యాంశం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం ఏ కథ నుంచి స్వీకరించబడింది? మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం ఏ కథ నుంచి స్వీకరించబడింది? పాండవుల కథ, పరమానందయ్య శిష్యుల కథ, మహాభారత కథలు, ఏదీ కాదు. మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం ఏ కథ నుంచి స్వీకరించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరమానందయ్య శిష్యుల కథ నుంచి స్వీకరించబడింది. ఇక 2వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించినది? ఏ ఇతివృత్తానికి సంబంధించినది? కళలు, దేశభక్తి, హాస్యం, భాషాభిరుచి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హాస్యం. హాస్యానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇక 3వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినటువంటిది? గేయం, కథ, గేయ కథ, ఆప్షన్ డి ఆత్మకథ. మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కథకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. ప్రక్రియకు, కథ అనే ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశం మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం. 4వ ప్రశ్న చూస్తే బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు అని ఎవరిని పిలుస్తారు? కింది వారిలో బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు అని ఎవరిని పిలుస్తారు? పామరుడు, పండితుడు, అమాయకుడు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పండితుడు అని పిలుస్తారు. 5వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బావురమను అనేటువంటి పదానికి అర్థం తెలపండి. గట్టిగా అరవడం, ఏడుపు మొహం, బోరున ఏడవడం, ఎవరూ కాదు. ఏదీ కాదు. బావురమను పదానికి అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బోరున ఏడవడం అనేటువంటిది బావురమను పదానికి అర్థం. ఇక 6వ ప్రశ్న చూస్తే బిక్కమొహం అనేటువంటి పదానికి అర్థం తెలపండి. బిక్కమొహం, గట్టిగా అరవటం, ఏడుపు మొహం, బోరున ఏడవటం, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏడుపు మొహం అని అర్థం. బిక్కమొహం అనే పదానికి ఏడుపు మొహం. 7వ ప్రశ్న చూస్తే మర్యాద పదానికి అర్థం తెలపండి. మర్యాద అనేటువంటి పదానికి అర్థం తెలపండి అని అడుగుతూ ఉన్నాడు. మర్యాద అంటే జాగ్రత్తనే, గౌరవమా, ఆప్యాయతన, ఏదీ కాదు. మర్యాద అనే పదానికి అర్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గౌరవం అని అర్థం. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అఘాయిత్యం అనేటువంటి పదానికి అర్థం తెలపండి. అఘాయిత్యం ఆప్షన్ ఏ దుర్మార్గమైన పని, ఇబ్బంది పెట్టే పని, చేయకూడని పని, బాధలతో కూడిన పని. అఘాయిత్యం అనే పదానికి అర్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చేయకూడని పనిని అఘాయిత్యం అంటారు. 9వ ప్రశ్న చూస్తున్నాం. కుమ్మరించడం అనేటువంటి పదానికి అర్థం తెలపండి. గుమ్మరించడమా, కుండతో పోయడమా, ఒక్కసారిగా పోయటమా, ఏది కాదు. కుమ్మరించడం అనేటువంటి పదానికి అర్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒక్కసారిగా పోయటాన్ని కుమ్మరించడం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 10వ ప్రశ్న చూస్తే
ఈసఫ్ అనేటువంటి కథలు, ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందినవండి, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇవి ఎన్ని వేల సంవత్సరాల క్రిందట వచ్చాయి? ఆల్రెడీ ఈ కథలను చెప్పడం జరిగింది. 2100 సంవత్సరాల, ఆప్షన్ బి 2300 సంవత్సరాల, ఆప్షన్ సి 2500 సంవత్సరాల, ఆప్షన్ డి ఏది కాదు. ప్రశ్న మరొకసారి, ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి, అయితే ఇవి ఎన్ని వేల సంవత్సరాల నాటివి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2500 సంవత్సరాల నాటివి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తే, ఏ రాజ్యంలో పరమానందయ్య అనేటువంటి పండితుడు నివసించేవాడు? గుప్త రాజ్యమా, కళింగ రాజ్యమా, శాతవాహన రాజ్యమా, ఏది కాదు? ఏ రాజ్యంలో పరమానందయ్య అనేటువంటి పండితుడు ఉండేవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కళింగ రాజ్యంలో పరమానందయ్య అనేటువంటి పండితుడు ఉండేవాడు. 12వ ప్రశ్న చూస్తున్నాం, పరమానందయ్య అనే పండితుడికి ఎంతమంది శిష్యులు ఉండేవారు? 10 మంది, 11 మంది, 12 మంది, 20 మంది. పరమానందయ్య అనేటువంటి పండితుడికి ఎంతమంది శిష్యులు ఉండేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 12 మంది. 12 మంది శిష్యులు ఉన్నారు. 13వ ప్రశ్న చూస్తున్నాం, దొంగ అనే పదం ఏకవచనం, ఈ పదానికి బహువచన పదం తెలపండి. దుర్మార్గుల, దొంగల, దొరల, ఎవరూ కాదు. దొంగ అనే పదం ఏకవచన పదం, ఇది. ఈ పదానికి బహువచనం తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దొంగలు అనేటువంటిది బహువచనం అవుతుంది. ఇక 14వ ప్రశ్న చూస్తే, పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి కథలో పరమానందయ్య శిష్యులు ఎవరిని ఇంట్లో స్తంభానికి కట్టేశారు? వీరయ్య అనేటువంటి పండితుడా, పేరయ్య అనేటువంటి పండితుడా, భటుడినా, పరమానందయ్యనా? పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి కథలో పరమానందయ్య శిష్యులు ఎవరిని ఇంట్లో స్తంభానికి కట్టేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పేరయ్య అనేటువంటి పండితుడు పెళ్ళికి పిలవడానికి వస్తాడు ఇంటికి, ఇక అతన్ని కట్టేస్తారు. 15వ ప్రశ్న చూస్తే, పాఠ్యాంశంలో పరమానందయ్య శిష్యులు ఎవరిని అతిథి దేవుళ్ళుగా భావించి మర్యాదలు చేశారు? పాఠ్యాంశంలో పరమానందయ్య శిష్యులు ఎవరిని అతిథి దేవుళ్ళుగా భావించి మర్యాదలు చేశారు? పండితులనా, దొంగలనా, శిష్యులనా, గురువులనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దొంగలను అతిథి దేవుళ్ళుగా భావించి మర్యాదలు చేసి వారిని పట్టి ఆ రాజభటులు వారి ఇంటికి వచ్చి వారిని, దొంగలను తీసుకుపోతారు, జైలుకు తీసుకెళ్తారు. ఇది పాఠ్యాంశం, హాస్య కథ. ఇక విషయంలోకి వస్తే, 3rd క్లాస్ 3వ తరగతి తెలుగు కంటెంట్కు సంబంధించిన మంచి బాలుడు 3వ పాఠ్యాంశం సెమిస్టర్ 1కు సంబంధించి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాలు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించినది? దేశభక్తి, ఆప్షన్ బి హాస్యం, ఆప్షన్ సి సహానుభూతి, ఆప్షన్ డి కళలు. మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం ఏ ఇతివృత్తాన్ని తెలుపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సహానుభూతిని తెలుపుతుంది ఈ యొక్క పాఠ్యాంశం. 2వ ప్రశ్న చూస్తే, మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? గేయమా, ఆప్షన్ బి కథన, ఆప్షన్ సి గేయ కథన, ఆప్షన్ డి సంభాషణన. మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గేయ కథకు సంబంధించినది. 3వ ప్రశ్న చూస్తున్నాం. మంచి బాలుడు పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి సోమనాథుడు, ఆలూరి బైరాగి, ఏడిద వెంకటేశ్వరరావు, ఆప్షన్ డి శ్రీనివాస శర్మ. మంచి బాలుడు పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆలూరి బైరాగి గారు ఈ యొక్క పాఠ్యాంశాన్ని రచించారు. ఇక 4వ ప్రశ్న చూస్తే, 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో కింది వారిలో ఒకరున్నారండి. ఎవరు వారు? సోమనాథుడు, ఆలూరి బైరాగి,
ఏడిద వెంకటేశ్వరరావు, శ్రీనివాస శర్మ. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో కింది వారు ఒకరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆలూరి బైరాగి గారు 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో వారు ఒకరుగా ఉన్నారు. 5వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఆలూరి బైరాగి గారు రచించినటువంటి రచనలు తెలపండి. చీకటి మేడలు, ఆప్షన్ బి నూతిలో గొంతుకలు, ఆప్షన్ సి ఆగమగీతి, దివ్య భవనం, ఆప్షన్ డి పైవన్నీ. కింది వానిలో ఆలూరి బైరాగి గారి రచనలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 6వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆలూరి బైరాగి గారు ఎవరి కోసం చక్కటి గేయ కథలు రచించారు? పెద్దల కోసం, పండితుల కోసం, పిల్లల కోసం, ఎవరి కోసం కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పిల్లల కోసం వారు మంచి గేయ కథలు రచించడం జరిగింది. 7వ ప్రశ్న చూస్తున్నాం. ఆలూరి బైరాగి గారి కాలం. ఆప్షన్ ఏ 5/11/1925 నుంచి 9/9/1978, 6/11/1920 నుంచి 8/9/1975, 5/10/1910 నుంచి 6/9/1980, ఏది కాదు? ఆలూరి బైరాగి గారి కాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5/11/1925 నుంచి 9/9/1978 వరకు వారి కాలం. 8వ ప్రశ్న చూస్తే ఆలూరి బైరాగి గారు కింది వానిలో ఏ అవార్డు, ఏ పురస్కారాన్ని పొందారు? రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారమా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమా, ఉత్తమ కవితా రచయిత పురస్కారమా, గేయ కథ రచయిత పురస్కారమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. 9వ ప్రశ్న చూస్తున్నాం. జోరువాన కురిసింది, నేలంతా బురదగా మారింది. జోరువానలో ఒక ముసలమ్మ అడుగులు తడబడుతూ ఉన్నాయి. పిల్లలు బడి వదిలారు. పిల్లల సందడి చేస్తూ బయటకు వచ్చారు. ఒక పిల్లవాడు నేరుగా అవ్వ దగ్గరికి వచ్చి అవ్వను రోడ్డు దాటించాడు. అమ్మ ఎవరికైనా అమ్మే అనేటువంటి పదాన్ని మిగతా పిల్లలతో చెప్పడం జరిగింది. ఇక ముసలమ్మకు సహాయం చేయనందుకు ఆ పిల్లలంతా సిగ్గుపడ్డారు. ఈ సారాంశం ఏ పాఠ్యాంశంలోనిది? అవ్వ సహాయమా, మంచి పిల్లలు పాఠ్యాంశమా, మంచి బాలుడా, పిల్లల బడే? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మంచి బాలుడు. 10వ ప్రశ్న చూస్తున్నాం. జడిసి పదానికి అర్థం తెలపండి. జడిసి భ్రాంతి, భయపడి, తీసుకుపోవు, జీవనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భయపడి అనేటువంటిది. జడిసి అంటే భయపడి అని అర్థం అండి. కొనిపోవు పదానికి అర్థం తెలపండి. భ్రాంతి, భయపడి, తీసుకుపోవు, జీవనం. కొనిపోవు అనే పదానికి అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తీసుకుపోవు. 12వ ప్రశ్న చూస్తే మనుగడ పదానికి అర్థం తెలపండి. జీవితం, భయపడి, ఆప్షన్ సి ఏ కామా డి, ఆప్షన్ డి జీవనం. మనుగడ అనే పదానికి అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా డి, జీవితము మరియు జీవనము అంటారు మనుగడ అంటే. 13వ ప్రశ్న చూస్తే దుర్బలులు అనే పదానికి అర్థం తెలపండి. చెడు బుద్ధి గలవారు, బలం లేనివారు, దుర్భాషలాడేవారు, ఏది కాదు? దుర్బలులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బలం లేనివారు. 14వ ప్రశ్న చూస్తున్నాం. జోజో అనేటువంటి అబ్బాయి బడికి వెళ్ళాడు. నేను రేపు సినిమాకు వెళ్తాను. పై వాక్యాల చివర ఉంచే గుర్తును ఏమంటారు? స్వల్ప విరామమా, వాక్యాంత బిందువా, స్వల్ప బిందువా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాక్యాంత బిందువు అంటారు. 15వ ప్రశ్న చూస్తే ఏదైనా ఒక వాక్యం పూర్తి అవ్వాలి అంటే ఉంచే గుర్తును ఏమంటారు? స్వల్ప విరామం, వాక్యాంత బిందువు, స్వల్ప బిందువు, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాక్యాంత బిందువు. 16వ ప్రశ్న చూస్తున్నాం. వాక్యాంత బిందువును పూర్ణ విరామం అని కూడా అంటారు. దీన్ని ఆంగ్లంలో ఏమంటారు? ఫుల్ స్టాప్, కామా, ఈక్వల్, స్టాప్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫుల్ స్టాప్ అంటారు. దీన్నే వాక్యాంత బిందువు అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 17వ ప్రశ్న వస్తే తోటలో జామ చెట్లు, సపోటా,
చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. పై వాక్యంలో ఉంచాల్సినటువంటి గుర్తు ఏది? వాక్యాంత బిందువు, స్వల్ప విరామ బిందువు, బిందువు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్వల్ప విరామ బిందువు. 18వ ప్రశ్న చూస్తే స్వల్ప విరామ బిందువును ఆంగ్లంలో ఏమని అంటారు? ఫుల్ స్టాప్, కామా, ఈక్వల్ ఏది కాదు. స్వల్ప విరామ బిందువును ఆంగ్లంలో ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కామా. 19వ ప్రశ్న చూస్తే తళతళ, మిలమిల, గడగడ ఇటువంటి పదాలను ఏమని పిలుస్తారు? ఏకవచన పదాల, బహువచన పదాల, జంట పదాల, ఏకపదాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జంట పదాలు. 20వ ప్రశ్న చూస్తే కేకలు, కలలు, పిల్లలు, అడుగులు ఇటువంటి పదాలను ఏమని పిలుస్తారు? ఏకవచనం, బహువచనం, జంట పదాలు, ఏకపదాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బహువచనం అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే కలపండి చెయ్యి చెయ్యి అనేటువంటి పాటను రాసిన కవి కింది వారిలో? దాశరథి కృష్ణమాచార్య, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, ఆలూరి బైరాగి. కలపండి చెయ్యి చెయ్యి అనేటువంటి పాటను రాసినటువంటి కవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఇక 22వ ప్రశ్న చూస్తే ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచినటువంటి అచ్చమైన తెలుగు కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యన, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, ఆలూరి బైరాగి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. 23వ ప్రశ్న చూస్తే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి కాలం 1-11-1897, 24-2-1980, 1-11-1890, 24-2-1980, 1-11-1896, 24-2-1980 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1-11-1897 నుంచి 24-2-1980 వరకు వారి కాలం. 24వ ప్రశ్న చూస్తే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచనలు? కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి లభించిన పురస్కారం? పద్మవిభూషణ్, పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏది కాదు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి లభించిన పురస్కారం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పద్మభూషణ్. ఇవాళ టాపిక్ ఏంటి అంటే 4వ పాఠ్యాంశం నా బాల్యం సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. నా బాల్యం పాఠ్యాంశానికి ఇతివృత్తం ఏది? నా బాల్యం పాఠ్యాంశానికి ఇతివృత్తం దేశభక్తి, హాస్యం, కళలు, సహానుభూతి. నా బాల్యం పాఠ్యాంశానికి ఇతివృత్తం. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కళలు. కళలు అనేది నా బాల్యం పాఠ్యాంశానికి సంబంధించిన ఇతివృత్తం. రెండో ప్రశ్న చూస్తున్నాం. నా బాల్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? గేయం, కథ, ఆత్మకథ, గేయకథ. నా బాల్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆత్మకథ. ఆత్మకథ అనే ప్రక్రియకు సంబంధించినది నా బాల్యం పాఠ్యాంశం. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. నా బాల్యం పాఠ్యాంశ రచయిత? షేక్ మస్తాన్, షేక్ నాజర్, మొహమ్మద్ ఎవరు కాదు. నా బాల్యం పాఠ్యాంశ రచయిత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, షేక్ నాజర్. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా ఏ గ్రామంలో జన్మించాడు? తాడేపల్లి, పొన్నేకల్లు, మంగళగిరి ఏది కాదు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా ఏ గ్రామంలో జన్మించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పొన్నేకల్లు గ్రామంలో. ఐదో ప్రశ్న చూస్తున్నాం. షేక్ నాజర్ ఏ సంవత్సరంలో జన్మించారు? 1920 ఫిబ్రవరి 5,
ఆప్షన్ బి 1930 జనవరి 5, ఆప్షన్ సి 1925 మార్చి 5, ఏది కాదు. షేక్ నాజర్ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1920 ఫిబ్రవరి 5వ తేదీన షేక్ నాజర్ జన్మించడం జరిగింది. ఇక 6వ ప్రశ్న చూస్తే షేక్ నాజర్ యొక్క తల్లిదండ్రులు ఎవరు? షేక్ మహమ్మద్ జైనా బీనా, ఆప్షన్ బి షేక్ మస్తాన్ బీనా బీనా, ఆప్షన్ సి షేక్ రఫీక్ రెహనా బీనా, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షేక్ మస్తాన్ బీనా బీ దంపతులకు జన్మించాడు షేక్ నాజర్. 7వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. షేక్ నాజర్ తల్లిదండ్రులు మరియు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైనటువంటి ఏ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దాడు? హరికథన, బుర్రకథన, జానపదన, కథన? ప్రశ్న మరొకసారి. షేక్ నాజర్ తల్లిదండ్రులు మరియు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన ఏ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బుర్రకథ అనే దానికి షేక్ నాజర్ కొత్త మెరుగులు దిద్దడం జరిగింది. ఇక 8వ ప్రశ్న చూస్తే షేక్ నాజర్ బుర్రకథలుగా ఏ ఏ అంశాలు జత చేసి రూపొందించారు? పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు, పైవన్నీ. షేక్ నాజర్ బుర్రకథలుగా ఏ ఏ అంశాలు జత చేసి రూపొందించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 9వ ప్రశ్న చూస్తున్నాం. షేక్ నాజర్ కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఏది కాదు. షేక్ నాజర్ కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పద్మశ్రీ అనే పురస్కారంతో షేక్ నాజర్ను సత్కరించింది. ఇక 10వ ప్రశ్న చూస్తున్నాం. షేక్ నాజర్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఏ సంవత్సరంలో సత్కరించింది? 1985, 1986, 1988, ఏది కాదు. పద్మశ్రీ పురస్కారం షేక్ నాజర్ను ఎప్పుడు వరించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986వ సంవత్సరంలో. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తే షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా ఎవరు అక్షరీకరించారు అంటే రాశారు? అంగడాల రమణమూర్తి, బాడిగ నరసింహారావు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఎవరూ కాదు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా ఎవరు అక్షరీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంగడాల రమణమూర్తి. అంగడాల రమణమూర్తి గారు షేక్ నాజర్ యొక్క జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా ఆయన రాయడం జరిగింది. 12వ ప్రశ్న చూస్తే షేక్ నాజర్ తన జీవిత కథను అక్షరీకరించినటువంటి అంగడాల రమణమూర్తి ఆ కథకు ఏమని పేరు పెట్టారు? ప్రవాహి, పింజారి, ఖాదర్, ఏది కాదు. షేక్ నాజర్ తన జీవిత కథను అక్షరీకరించినటువంటి అంగడాల రమణమూర్తి ఆ కథకు ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పింజారి అని పేరు పెట్టడం జరిగింది. ఇక 13వ ప్రశ్న చూస్తే షేక్ నాజర్ ఏ సంవత్సరంలో మరణించాడు? 97 ఫిబ్రవరి 25, 1997 ఫిబ్రవరి 22, 1996 మార్చి 5, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1997 ఫిబ్రవరి 22న షేక్ నాజర్ మరణించడం జరిగింది. ఇక 14వ ప్రశ్న చూస్తే పాఠ్యాంశంలో ఎవరు పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారు? గుడిసె తాత, గారపాడు తాత, పొన్నేకల్లు పెదనాన్న, మస్తాన్. పాఠ్యాంశంలో ఎవరు పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గారపాడు తాత. 15వ ప్రశ్న చూస్తే పాఠ్యాంశంలో ఎవరికి అబ్దుల్ అజీజ్ అనే పేరు నచ్చలేదు, నాజర్ అని పేరు పెట్టి పిలవాలని ఆయన అనుకున్నాడు? గుడిసె తాత, గారపాడు తాత, పొన్నేకల్లు పెదనాన్న, మస్తాన్ నాన్న. వాళ్ళ నాన్న పేరండి మస్తాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మస్తాన్. 16వ ప్రశ్న చూస్తే నాజర్ను వాళ్ళ నాన్నగారు చదువు మూడో నేత్రం అని చెప్పి ఏమేమి ఇచ్చి గురువుగారికి ఆ యొక్క వీధి బడిలో చేర్పించడం జరిగింది? గురువుకి ఏ గురుదక్షిణగా ఇచ్చడం జరిగింది అని చెప్తూ ఉన్నాడు. కొబ్బరికాయ, ఆకులు వక్కలు, పావలా గురుదక్షిణ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. పైవన్నీ ఇచ్చి వీధి బడిలో చేర్చడం జరిగింది. ఇక 17వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎవరు నాజర్ ఇంటికి వచ్చి మస్తాన్ గారు మన కుర్రోడు మంచి తెలివితేటలు గలవాడు,
శృతి, లయ, గానం మంచి కంఠం గలవాడు. నాతో పంపండి, చదువు, సంగీతం రెండూ నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానని చెప్పడం జరిగింది. హార్మోనిస్ట్ జబ్బారా, హార్మోనిస్ట్ ఖాదరా, తబలిస్ట్ హుస్సేనా? ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హార్మోనిస్ట్ ఖాదర్ వాళ్ళ నాన్నతో షేక్ నాజర్ వారి యొక్క నాన్నగారు మస్తాన్తో చెప్పడం జరిగింది. 18వ ప్రశ్న చూస్తున్నాం. హార్మోనిస్ట్ ఖాదర్ నాజర్కు ఏమేమి నేర్పించాడు? గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించాడు. ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం, మూతి ముడవడం, కళ్ళు రమడం పైవన్నీ. హార్మోనిస్ట్ ఖాదర్ నాజర్కు ఏమేమి నేర్పించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తే హార్మోనిస్ట్ ఖాదర్ కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూస్తూ కళ్ళకు నీరు కారుతూ ఉంటే ఏడుపు డైలాగులు ఎవరికి చెప్పించాడు? మస్తాన్కు, ఖాదర్కు, నాజర్కు? ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నాజర్కు. 20వ ప్రశ్న చూస్తే పాఠ్యాంశంలో నాజర్ పాఠశాల వార్షికోత్సవంలో ఏ నాటిక వేశాడు? ద్రోణ విజయం, అర్జున విజయం, కృష్ణ విజయం? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ద్రోణ విజయం అనే నాటికను వేశాడు. 21వ ప్రశ్న చూస్తే ద్రోణ విజయం నాటికలో నాజర్ ద్రోణాచార్యులుగా పద్యాలు, పాటలు పాడినందుకు వారి గురువుగారు ఏ బహుమతులు ఇచ్చారు? 5 రూపాయలు, పుస్తకం, పెన్సిల్? ఆప్షన్ సి, ఏ, బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ, బి. 5 రూపాయలు మరియు పుస్తకం, పెన్సిల్ బహుమతిగా ఇచ్చాడు. ఇక 22వ ప్రశ్న చూస్తే ఆరుగాలం అనే పదానికి అర్థం తెలపండి. ఆప్షన్ ఏ, ఎండే కాలం, ఏడాది కాలం, చేపలు పట్టే గాలం? ఏది కాదు. ఆరుగాలం అనే పదానికి అర్థం ఏడాది కాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఏడాది కాలం అని అర్థం. 23వ ప్రశ్న చూస్తే పామరులు అనే పదానికి అర్థం తెలపండి. అన్ని విషయాలు తెలిసిన వారు? ఆప్షన్ బి, చదువుకోని వారు. ఆప్షన్ సి, పేదవారు. ఆప్షన్ డి, గొప్పవారు. పామరులు అనే పదానికి అర్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చదువుకోని వారు, చదువు లేనటువంటి వారు. 24వ ప్రశ్న చూస్తే కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు? ఎర్రచందనం, టేకు కర్ర, పొణికి కర్ర, జిట్టేగి కర్ర? కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు? ఆప్షన్ సి, పొణికి కర్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పొణికి కర్రతో తయారు చేస్తారు. 25వ ప్రశ్న చూస్తే కొండపల్లి బొమ్మలను తయారు చేసే పనివారు మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు? కడప జిల్లా చెన్నూరా, కృష్ణా జిల్లా కొండపల్లె, నెల్లూరు జిల్లా కొండాపురమా? ఏది కాదు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే పనివారు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కృష్ణా జిల్లా కొండపల్లిలో ఉన్నారు. 26వ ప్రశ్న చూస్తున్నాం. బాబు నీ పేరేమిటి? నీవు ఏ తరగతి చదువుతున్నావు? పై వాక్యాల చివర ఉన్నటువంటి ఈ గుర్తును ఏమని పిలుస్తారు? ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, పూర్ణ బిందువు? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్రశ్నార్థకం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ప్రశ్నార్థక గుర్తును ఉంచుతారు. ఇక 27వ ప్రశ్న చూస్తే ప్రశ్నార్థక పదాలకు ఉదాహరణలు తెలపండి. ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఎవరు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. పైవన్నీ కూడా ప్రశ్నార్థక పదాలు. 28వ ప్రశ్న చూస్తున్నాం. అబ్బో జూ ఎంత అందంగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయం వేసిందో. పై వాక్యంలో ఈ యొక్క గుర్తును ఏమని పిలుస్తారు? ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, పరిపూర్ణం? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆశ్చర్యార్థకం అని చెప్పడం జరుగుతుంది ఆ గుర్తును. ఇక 29వ ప్రశ్న చూస్తే బంగారు పాపాయి పాటను రాసిన కవి? దాశరథి కృష్ణమాచార్యుల, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, మంచాల జగన్నాథరావు, శ్రీనివాసరావు? బంగారు పాపాయి పాట రాసిన కవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మంచాల జగన్నాథరావు. 30వ ప్రశ్న చూస్తే మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు మరియు ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. వీరి యొక్క కాలం తెలపండి. 1921 నుంచి 85, 1920 నుంచి 84, 1925 నుంచి 87? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1921 నుంచి 1985 వరకు వారి యొక్క కాలం. మంచాల జగన్నాథరావు గారు కవి.
ఇవాళ టాపిక్ ఏంటి అంటే 5వ పాఠ్యాంశం పొడుపు విడుపుకు సంబంధించినటువంటి సెమిస్టర్ 1 పాఠ్యాంశం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పొడుపు విడుపు అనే పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించినది? పొడుపు విడుపు అనే పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించినది? దేశభక్తి, కళలు, సహానుభూతి, భాషాభిరుచి. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. పొడుపు విడుపు అనే పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, భాషాభిరుచి అనేటువంటి ఇతివృత్తానికి సంబంధించినది ఈ యొక్క పొడుపు విడుపు పాఠ్యాంశం. రెండవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? ఆత్మకథ, సంభాషణ, గేయం, ఏది కాదు? పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సంభాషణ అనేటువంటి ప్రక్రియకు సంబంధించినది. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. పొడుపు విడుపు పాఠ్యాంశ రచయిత ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు, ఆప్షన్ బి మంచాల జగన్నాథరావు, ఆప్షన్ సి చింతా దీక్షితులు, ఆప్షన్ డి ఎవరు కాదు. పొడుపు విడుపు పాఠ్యాంశ రచయిత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చింతా దీక్షితులు పొడుపు విడుపు పాఠ్యాంశ రచయిత. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. కవి, కథకులు, విద్యావేత్త అయినటువంటి తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో వీరు ముఖ్యులు. శ్రీరంగం శ్రీనివాసరావు, మంచాల జగన్నాథరావు, సి చింతా దీక్షితులు, ఆప్షన్ డి ఎవరు కాదు. కవి, కథకులు మరియు విద్యావేత్త, అదేవిధంగా తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులుగా ఉన్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చింతా దీక్షితులు. ఐదో ప్రశ్న చూస్తున్నాం. చింతా దీక్షితులు గారు ఎవరి గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత? గిరిజనులు, సంచార జాతులు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. చింతా దీక్షితులు గారు ఎవరి గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, గిరిజనులు మరియు సంచార జాతుల గురించినటువంటి ఈ యొక్క కథలు తెలుగులో రాసినటువంటి తొలి రచయిత, మొదటి రచయిత చింతా దీక్షితులు గారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆరో ప్రశ్న చూస్తే చింతా దీక్షితులు గారి రచనలు తెలపండి. ఏకాదశి, శబరి, ఆప్షన్ బి వటీరావు కథలు, ఆప్షన్ సి లక్క పిడతలు, ఆప్షన్ డి జానపద గేయాలు, ఆప్షన్ ఈ పైవన్నీ. చింతా దీక్షితులు గారి రచనలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఈ యొక్క రచనలన్నీ కూడా చింతా దీక్షితులు గారు రాశారు. ఇక ఏడవ ప్రశ్న చూస్తే వెండి గొలుసు వేయడమే కానీ తీయలేం అనేటువంటి దాన్ని ఏమిటో చెప్పండి. ఆ పొడుపుకు విడుపు చెప్పండి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేం. హారమా, కాలిపట్టీల, ముగ్గుల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముగ్గులు అనేటువంటిది వెండి గొలుసు వేయడమే కానీ తీయలేమనేటువంటి దానికి పొడుపుకు విడుపది. ఇక ఎనిమిదో ప్రశ్న చూస్తే 100 చిలకలకు ఒకటే ముక్కు ఏమిటో చెప్పండి. ఉల్లిపాయ, వెల్లుల్లె, ద్రాక్ష గుత్తె, ఏది కాదు. 100 చిలకలకు ఒకటే ముక్కు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్రాక్ష గుత్తి. 9వ ప్రశ్న చూస్తున్నాం. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఈ పొడుపుకు విడుపు తెలపండి. జాంపండ, అరటిపండ, మామిడి పండ, ఏది కాదు. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరటిపండు. నూతి వచ్చేసి మన యొక్క నోరు, గమనించాలి. ఇక 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఈ పొడుపుకు విడుపు తెలపండి. ఆకాశం, నాలుక, పుస్తకం, టెంకాయ. ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 11వ ప్రశ్న చూస్తే చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగనుండు. ఈ పొడుపుకు విడుపు. ఆకాశం, నాలుక, పుస్తకం, టెంకాయ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి టెంకాయ. 12వ ప్రశ్న చూస్తే పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక.
ఈ పొడుపుకు విడుపు. ఆకాశం, నాలుక, పుస్తకం, టెంకాయ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నాలుక అనేటువంటిది దీనికి విడుపు. 13వ ప్రశ్న చూస్తున్నాం. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు. ఈ పొడుపుకు విడుపు. ఆకాశం, నాలుక, పుస్తకం, టెంకాయ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆకాశం. 14వ ప్రశ్న చూస్తున్నాం. సీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు. రవి పెన్ను, పుస్తకం, పెన్సిల్ కొన్నాడు. జామ చెట్టుపై రామచిలుక, పావురం వాలాయి. పైన గీత గీసిన పదాలను ఏమని పిలుస్తారు? నామవాచకాలు, సర్వనామాలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నామవాచకాలు అంటారు. 15వ ప్రశ్న చూస్తున్నాం. నామవాచకాలు వేటిని తెలియజేస్తున్నాయి? మనుషుల పేర్లను, వస్తువుల పేర్లను, పక్షుల పేర్లను, పైవన్నీ. నామవాచకాలు వేటిని తెలియజేస్తున్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తున్నాం. అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మ నా చేతిలోకి అద్దములో చిక్కినాడే అనేటువంటి చందమామ పాటను రాసిన కవి? మంచాల జగన్నాథరావు, ఏడిద కామేశ్వరరావు, నండూరి రామ్మోహన్ రావు, జంధ్యాల పాపయ్య శాస్త్రి. అందమైన చందమామ పాటను రాసినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నండూరి రామ్మోహన్ రావు గారు రాశారు. ఇక 17వ ప్రశ్న చూస్తే నండూరి రామ్మోహన్ రావు గారి కాలం 24/4/1927 నుంచి 2/9/2011. ఆప్షన్ బి 22/3/1926 నుంచి 3/9/2010. ఆప్షన్ సి 20/4/1920 నుంచి 2/8/2009. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 24/4/1927లో జన్మించారు, 2/9/2011లో మరణించారు. నండూరి రామ్మోహన్ రావు గారి కాలం అది. ఇక 18వ ప్రశ్న చూస్తే నండూరి రామ్మోహన్ రావు గారు రచించినటువంటి బాలగేయాల సంపుటం పేరేమిటి? హరివిల్ల, నరావతారమా, విశ్వరూపమా, విశ్వదర్శనమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హరివిల్లు అనేటువంటి బాలగేయాల సంపుటం. ఇక 19వ ప్రశ్న చూస్తే నండూరి రామ్మోహన్ రావు గారు ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు? హరివిల్లు, నరావతారం, విశ్వరూపం. ఆప్షన్ డి, బీకామాసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బీకామాసి. నరావతారం మరియు విశ్వరూపం అనేటువంటి రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. 20వ ప్రశ్న చూస్తే వికట కవి అని ఎవరిని పిలుస్తారు? తెనాలి గోపాలకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఎవరు కాదు. 3వ తరగతి సెమిస్టర్ 1కి సంబంధించిన 5 పాఠ్యాంశాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.